పూజలు చేసినా అంటే లక్ష్యం ఏదో తెలుసుకొని చేయాలి. మనము కొన్నిసార్లు లక్ష్యాన్ని మర్చిపోయి ఏదో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం. ఈ యాత్ర కూడా ఎందుకు వచ్చాం? మనము భగవంతునికి చేరువ కావాలి. భగవంతునికి చేరువ కావాలంటే తొలుత భక్తులకు చేరువ కావాలి. భక్తులు లేకుండా భగవంతుడు మనకు దొరకడు. అందుకని ఈ సాంగత్యం కోసం ఉదయాన్నే నేను పెట్టాను. యాత్ర ఎందుకు చేస్తున్నాం? మనం యాత్ర ఎందుకు చేస్తున్నాం కూడా తెలుసుకోవాలి. మనం ఎందుకు చేస్తున్నాం యాత్ర చెప్తాను. నేను చెప్తాను. ప్రధానంగా ఈ యాత్ర ఎందుకు చేస్తున్నామనంటే భక్తి సాంప్రదాయంలో యాత్ర అనేది పవిత్ర స్థలానికి ఒక భౌతిక ప్రయాణం మాత్రమే కాదు. ఇవన్నీ కూడా తీర్థ స్థలాలు, చాలా పవిత్రమైనటువంటి. ఏదో భౌతికంగా చాలామంది యాత్రలకు వెళ్తారు, చాలా ప్రయాణాలు చేస్తాం మనం, అవునా కదా? అటువంటి ప్రయాణం కాదు ఇది. ఇది హృదయం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము. మీరు అందుకని శరీరంతో తిరగకూడదు ఇక్కడ, హృదయంతో. అంటే స్వామిని దర్శనం చేసుకున్నారు, ఎక్కడ రూపాన్ని ఎక్కడ నిలుపుకోవాలి? ఎవరన్నా అందమైన వాళ్ళని చూస్తే ఏం చేస్తాం? వెంటనే ఆ రూపాన్ని క్లిక్ చేసుకొని హృదయంలో పెట్టుకుంటాం, అవునా కదా? ఒక స్నాప్ కొడతాం, ఆ రూపాన్ని తలుచుకుంటూ ఉంటాం. ఏం కష్టం? అది కష్టం లేదు. మనకి ఇష్టమైతే కష్టం లేదు. అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆ పని చేయటం లేదు, అవునా కదా? భగవంతుడు కూడా చాలా అందంగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు. కానీ ఎంతసేపు చూస్తాం మనం భగవంతుడిని? చాలా కొద్ది సమయం చూస్తాం, దిక్కులు చూస్తాం. ఆయన్నే చూడాలని అనిపించలేదు మనకు, ఎందుకంటే మనకు ఉన్నటువంటి రోగం. అందుకని భగవంతుని చూసినప్పుడు కూడా మనం ఏం చేయాలి? క్లిక్ చేసుకోవాలి. ఆయన రూపాన్ని క్లిక్ చేసుకుని ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకొని ఆయన ప్రతినిత్యము ఈ 4 క్షేత్రాలకు వెళ్తున్నాము. 4 చోట్ల స్వామి ఎట్లున్నాడు అనేది మనకు గుర్తు రావాలి. అది యాత్ర. సో హృదయం ఆధ్యాత్మిక, హృదయం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం. యాత్ర సమయంలో భక్తుల సహవాసము అని అంటారు సత్సంగ. సత్సంగ, అసత్సంగ. సత్సంగం అంటే సాధువుల యొక్క సాంగత్యం, అసత్సంగం అంటే భౌతిక వ్యక్తుల యొక్క సాంగత్యం. అసత్సంగం వల్ల ఏమవుతుంది? నరక ద్వారాలు తెరుచుకుంటాయి, మనం ఆహ్వానిస్తూ రండి రండి రండి. ఎంతమంది నరకాలకి వెళ్ళాలనుకుంటున్నారు? నరకం వద్దు. ఎంత దూరం ఉంది నరకం? నరకం ఉందా లేదా?